హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్కి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము చిడియా తాప్కు వెళ్తున్నాము. ఇది మేము వచ్చిన కొత్తలో వెళ్ళాము ఈ ప్లేస్కి. అప్పుడు చాలా భయం వేసింది, ఏమంటే రోడ్స్ అప్ అండ్ డౌన్స్. ఇంక ఇప్పుడు అలవాటు అయిపోయినట్టుంది, ఏమనిపించలేదు. దీనికైనా అంత భయపడ్డాను అనిపించింది. ఇంక ఇక్కడ నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అని చెప్పి బోర్డు పెట్టారు. ఇంకా చిడియా తాప్ వెళ్ళామంటే 2 ప్లేసెస్ కవర్ చేసేయచ్చు. కిందేమో చిడియా తాప్ ఉంటుంది, పైన కొంచెం కొండపైకి వెళ్ళామంటే ముందా పహాడ్ ఉంటుంది. ఇంకా ఈ చిడియా తాప్ వచ్చి సన్సెట్ చూడడానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అదేంటో కానీ మేము ఎప్పుడు వెళ్ళినా క్లౌడీగానే ఉంటుంది. ఇంకా ఈ బీచ్ వచ్చి చిడియా తాప్. ఇంకా మేము వచ్చి ముందా పహాడ్కి వెళ్తున్నాము, అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. పెద్ద పెద్ద ట్రీస్తో చాలా బాగుంటుంది. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే చాలా కూల్గా ఉంది. ఆ రోజు చాలా క్లౌడీగా ఉంది కాబట్టి ఇంకా ముందా పహాడ్ బీచ్కి వచ్చేసాము. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ బీచ్, నాకు చాలా ఇష్టం. ఇంక ఇక్కడ ఏమంటే ఇక్కడ చెట్లతోనే ఇలా బెంచెస్ లాగా చేసి పెడతారు కూర్చునేదానికి, భలే ఉంటుంది. ఇక్కడ చాలా బీచెస్లో ఇలానే పెడతారు, చెట్లతోనే అలాగ కట్ చేసి కూర్చునేదానికి అలా పెడతా ఉంటారు. ఇంకా ఇదే ముందా పహాడ్ బీచ్, చాలా బాగుంటుంది. ఇంకా ఈ వాటర్లో వచ్చి జెల్లీ ఫిషెస్, ఆక్టోబస్, చాలా రకాల ఫిషెస్ అవి కనిపిస్తూ ఉంటాయి. మనం వాక్ చేసుకుంటూ వెళ్ళేసేయచ్చు చాలా దూరం వరకు. నాతో పాటు మీరు కూడా చూసేయండి బీచ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంక ఇక్కడ ఏమంటే వేవ్స్ కూడా ఏముండవు, ఏదో చిన్న చిన్న వేవ్స్ ఉంటాయి అంతే. చాలా బాగుంటుంది కిడ్స్కి అయితే, కానీ బాత్ చేయడానికి ఉండదు, జస్ట్ ఆడుకోవడం వరకే. ఇంకా ఇక్కడ నేను ఒకటి ఇంట్రెస్టింగ్ది చూసాను. ఏమంటే ఇది మీకు ఎలా అనిపిస్తుంది, ఒక ట్రీ ఇంకో ట్రీని హగ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది కదా, నాకు అలానే అనిపించింది. ఇంక ఇక్కడ నేచర్ చూస్తే వెళ్ళాలనే అనిపించదు, అక్కడ కూర్చుని అవన్నీ చూస్తూ ఉండాలనిపిస్తుంది, అంత బాగుండిద్ది. ఇంకా జెల్లీ ఫిషెస్ అయితే ఎన్ని ఉన్నాయో కాళ్ళకి తగులుతూనే ఉన్నాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఆక్టోబస్లు కూడా ఉన్నాయి, ఈసారి అవి లేవు. జెల్లీ ఫిషెస్ ఇంకా సమ్ ఫిషెస్ ఏయో కనిపించాయి. ఇంక ఇక్కడ క్రాబ్ జెల్లీ ఫిష్ని తినేస్తుంది. ఆ క్రాబ్ మనల్ని చూసిందంట శాండ్లోకి వెళ్ళిపోతుంది, అది అక్కడ ఉన్నట్టు కూడా తెలియట్లేదు. ఇంక ఇక్కడ పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి, అందులో జంగల్ నీమ్ ట్రీ, జంగల్ జామున్ ట్రీ, ఇవి పెద్ద పెద్దవి ఉన్నాయి. అడవి వేప చెట్టు, అలాగే ఇవి వచ్చి అడవి నేరేడు కాయలు. ఇంకా కొంతసేపు కిడ్స్తో అలా ఆడిపించాము, ఇంకా వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, మధ్యలో ఎంత పెద్ద వర్షం వచ్చేసిందో. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అలాగే తడుచుకుంటూ వెళ్ళాం, ఈసారి కూడా అలానే వెళ్ళాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.